రోజే వస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ జాతరకు ఎంతో సంబరంతో వెళ్తున్నటువంటి వాళ్ళు కొన్ని ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. జాతరకు 20 రోజు ముందే రోడ్లు ప్రమాదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే నార్లాపూల్ జంక్షన్ వద్ద అలాగే చింతల్ క్రాస్ రోడ్ దగ్గర ఒక ఆటో అదుపు తప్పి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక తోపుడు బండిని ఢీకొట్టడంతో చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతానికైతే చింతల్ క్రాస్ రోడ్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఎట్లాంటి లైటింగ్ కూడా సిస్టమ్ లేకపోవడంతో ప్రమాదం బారిన ఉన్నారు. ఆటో అదుపు తప్పి పడిపోవడంతో చాలా మంది క్షతగాత్రులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడి నుండి వస్తున్నారో కనుక్కుందాం. ఎందుకంటే ఇప్పటికీ ఒక్కొక్కరికి కాళ్ళు చేతులు తీవ్ర గాయాలైనటువంటి ఆ పరిస్థితి. ఒకసారి మనం ఏం జరిగిందో తెలుసుకుందాము. ఒకసారి మనం చూడొచ్చు ఆటోను మాత్రం ఇక్కడ ఆటోలో వెళ్తున్నటువంటి వాళ్ళు అమ్మవారికి సారే అలాగే కుంకుమ కొబ్బరికాయలు బంగారం అన్ని తీసుకెళ్తున్నారు. కానీ ఆటో మాత్రం పూర్తిగా కింద పడిపోవడంతో బోల్తా కొట్టడంతో మాత్రం ఈ ఆటో మాత్రం పూర్తిగా అదుపు తప్పడంతో ఆటోలో ఉన్నటువంటి గ్లాసులు పగిలిపోయాయి. మొత్తం చిందరవందరగా ఎక్కడికక్కడ పడిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు. ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ పూర్తిగా ఆటో మాత్రం కింది మొత్తం తలకిందులైనటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆ పై భాగం మొత్తం చిరిగిపోయింది. కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఆటోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ క్షతగాత్రులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, అసలు ఎట్లా ప్రమాదం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు దీనికి సంబంధించి ఆటో డ్రైవర్ ఎవరున్నారు ఒకసారి వారితో మనం మాట్లాడదాం. నేను డ్రైవర్ అన్న, డ్రైవర్. మేము టాటర్ క్రాస్ చేసి వస్తానన్న. టాటర్ క్రాస్ చేసి వస్తా అంటే బండి ఇగో ఎరిచి దాటి ఇటు పక్క ఉన్నది. దాటి ఉంటే నేను పోయి ఏం చేసిన బండి ఉన్నదని కరెక్ట్గా సడన్గా బ్రేక్ వేసి నేను బ్రేక్ వేస్తే వెనక షివర్ మొత్తం తాగింది. తాగడం వల్ల బ్రేక్ తోటం